హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. తెలుగులో 4 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు విశ్లేషణ వీడియోకు స్వాగతం. చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద హైప్ ఆప్షన్ ఉంది కదా, హైప్ కూడా చేయండి. మీరు హైప్ చేయడం వలన, లైక్ చేయడం వలన బెనిఫిట్స్ ఏంటంటే, యూట్యూబ్ ఎవరైనా ఓపెన్ చేస్తే మన ఛానల్కి సంబంధం లేని వాళ్ళకు కూడా హోమ్ పేజీలో మన వీడియో కనిపిస్తుంది. అలా కనిపించడం వల్ల వాళ్ళ వీడియో చూసి బాగుంటే ఫాలో అవుతారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ చేస్తుంటారనమాట. సో అందుకే నేను ప్రతిరోజు ఈ వీడియో న్యూస్ పేపర్ వీడియోలో మాత్రమే యూట్యూబ్ ఆల్గారిథం గురించి చెప్పి లైక్ చేయమని, షేర్ చేయమని అడుగుతున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇక నిన్నటితో ఇంకా అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తిగా 100% కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఆ ధ్వజారోహణ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అండ్ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ గారు అండ్ యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అండ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొని ధ్వజారోహణ కార్యక్రమాన్ని వీక్షించి సో అక్కడ నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. శతాబ్దాల గాయాలు మానుతున్నాయి, సత్యమేవ జయతే, అంతా రామమయం. అయోధ్య రామాలయంపై ధ్వజారోహణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా పూర్తయిన పనులు భక్తులతో కలకల. సో రామమందిరం ఇన్నాళ్ళు చాలామంది చూసే ఉంటారు. చూసినప్పుడు మనం ఈవెన్ లాస్ట్ ఇయర్ నేను వెళ్ళినప్పటికీ ఈ మెయిన్ ప్రధానమైన మందిరం పూర్తయింది, కానీ పక్కన ఈ కట్టడాలన్నీ కూడా స్టిల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతూ ఉండేవి. కాబట్టి ఇప్పుడు నిన్నటితో ఇంకా పనులు పూర్తిగా 100% పూర్తయినట్టేనమాట. సో ఆ సందర్భంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది, ఘనంగా జరిగింది. అక్కడికి పెద్దవాళ్ళందరూ కూడా వచ్చారు. ఇదిగోండి, శతాబ్దాల గాయాలు మానుతున్నాయి, 100 టన్నుల పూలతో ముస్తాబు చేశారంట. రామదర్బార్లో హారతి ఇస్తున్న ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్. ఈవెన్ ఇది అన్ని పత్రికల్లో కూడా వేశారండి. మానుతున్న శతాబ్దాల గాయాలు, సేమ్ హెడ్డింగ్. నేడు ప్రపంచమంతా రామభక్తిలో మునిగింది. దేశానికి స్వాతంత్రం వచ్చినా ఆత్మన్యూనత పోలేదు. మన జాతీయ చిహ్నాల రూపకల్పనలోనూ దాని ప్రభావం. వచ్చే 10 ఏళ్లలో ఆ భావజాలం నుంచి బయటపడదాం. అయోధ్యలో మోదీ, రామమందిరంపై ధ్వజారోహణం, కరసేవకుల ఆత్మలు నేడు శాంతించాయి, మోహన్ భగవత్. సో ఇలా ఇచ్చిన తర్వాత మరో అంశాన్ని తీసుకుంటే, మన రాష్ట్రంలో జిల్లాలు ఇప్పటి వరకు 26, కానీ ఇక మీదట 29. నేడో రేపో గెజిట్ నోటిఫికేషన్ కూడా రాబోతోంది. మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా. ఇందులో 4 నియోజకవర్గాలు ఉంటాయంట. కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, మార్కాపురం, ఈ 4 నియోజకవర్గాలతో కలిపి మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా. దీనిలో కూడా 4 నియోజకవర్గాలు ఉంటాయి. మదనపల్లె, తంబలపల్లె, పీలేరు, పొంగనూరు, ఈ 4 నియోజకవర్గాలతో మదనపల్లె జిల్లా ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే రంపచోడవరం కేంద్రంగా మరో కొత్త జిల్లా. ఆ జిల్లా పేరు పోలవరం అని పెడుతున్నారు. అది 3వ జిల్లా అనమాట. ఇలా 3 కొత్త జిల్లాలు. ఇప్పుడు వరకు ఉన్న 29తో ఈ 3 కలిపితే ఇప్పుడు వరకు ఉన్న 26తో ఈ 3 కలిపితే 29 జిల్లాలు. దాంతోపాటు మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 78 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. మరో 4 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసి మొత్తం 82 రెవెన్యూ డివిజన్లు. నక్కపల్లి, అద్దంకి, పీలేరు, బనగానపల్లి, మడకశిర 5 సో 77 ఉన్నాయి. 5 కలిపితే 82 అనమాట. నక్కపల్లి, అద్దంకి, పీలేరు, బనగానపల్లి, మడకశిర, ఈ రెవెన్యూ డివిజన్లు కూడా కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతానికి ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి మార్పులు చేర్పులు చేయలేదు. అది సీఎం గారు సొంతంగా అబ్జర్వ్ చేస్తాను, నేను దాన్ని పరిశీలించి ఆయన పర్సనల్గా తీసుకున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా మార్పులు చేర్పులకు సంబంధించి. ఎందుకంటే మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన రిపోర్ట్ తప్పు, ప్లస్ లోకల్ ఎమ్మెల్యేలు, లోకల్ ప్రజాప్రతినిధులు చేస్తున్న సిఫార్సులు తప్పుగా ఉన్నాయి. సో అవి ముంచేసేలా ఉన్నాయి పార్టీని, ప్రభుత్వాన్ని. అందుకని నేను సొంతంగా అబ్జర్వ్ చేస్తానని చెప్పారు. సో ఆ జిల్లాల మార్పులకు సంబంధించిన అంశం కూడా చూడొచ్చు. ఇదిగోండి, AP@29 కొత్తగా పోలవరం, మార్కాపురం, మదనపల్లి జిల్లాలు, ఈ 3 జిల్లాల మ్యాప్లు వేసి కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు, నక్కపల్లి, అద్దంకి, పీలేరు, మడకశిరతో పాటు బనగానపల్లి కూడా. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు, మండపేట నియోజకవర్గం తూర్పులోకి అద్దంకి, కందుకూరు, ప్రకాశంలో వీలును. ఇక అంతా వాసవి పెనుగొండ మండలం, అదోని మండలం పునర్వ్యవస్థీకరణ, కొత్తగా పెద్ద హరివాణం ఏర్పాటు, కొన్ని మండలాలు వేర్వేరు డివిజన్లోకి. ముఖ్యమంత్రితో ఉపసంఘం భేటీ, సవరించిన నివేదికకు చంద్రబాబు ఓకే, ఫైలుకు నేడు ఆన్లైన్లో మంత్రుల ఆమోదం, వెంటనే ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్లు, అభ్యంతరాలకు నెల రోజులు గడువు. అది
జిల్లాల విభజనకు సంబంధించిన అంశాన్ని చూడొచ్చు. ఇక అరాచక శక్తుల చేతిలో తుపాకులు అని ఈనాడులో ఒక బ్యానర్ వార్త వేశారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది అవసరం లేకపోయినా సరే తుపాకులు తీసుకున్నారనమాట. మండల స్థాయి నాయకులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగే భజన పరులు, అనుచరులు, ఎంపీ గారి చుట్టూ తిరిగే భజన పరులు, అనుచరులు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా తుపాకీ లైసెన్సులు తీసేసుకున్నారు. ఓన్లీ పులివెందుల నియోజకవర్గంలోనే చూసుకుంటే పులివెందుల నియోజకవర్గం వేంపల్లి జడ్పీటీసీ సభ్యుడు రవికుమార్ రెడ్డి కొన్నాళ్ళ క్రితం తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. అతనికి వైకాపా ప్రభుత్వం తుపాకీ లైసెన్స్ ఇచ్చి గన్మెన్ను కూడా కేటాయించింది. సింహాద్రిపురం మండలం బిదినంచెర్లకు చెందిన బిఎన్ బ్రహ్మానందరెడ్డి, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా చంపడానికి జరిపిన కాల్పులో ఇద్దరు చనిపోయారు. 7 ఏళ్ల క్రితం జరిగిన ఈ జంట హత్యలు సంచలనం సృష్టించాయి. వేంపల్లి మండలం వెలమవారిపల్లికి చెందిన రుద్ర భాస్కర్ రెడ్డి, వేంపల్లికి చెందిన కామశెట్టి సతీష్ కుమార్, సింహాద్రిపురం లోమడకు చెందిన పవన్ చంద్రారెడ్డిపై అరాజక శక్తులుగా ముద్ర ఉంది. వీరికి తుపాకీ లైసెన్స్ ఇవ్వడంతో మరింత చెలరైపోయారు. ఇలా వైసీపీ హయాంలో విపరీతంగా తుపాకీ లైసెన్సులు ఇచ్చేశారనమాట. అది రాశారు. ఎర్రచందనం స్మగ్లర్లు, అరాచక శక్తులు, కబ్జాదారులు, కిరాయి రౌడీలు, గోండాలకు వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్ సొంత జిల్లా వైఎస్ఆర్ కడపలో ఎడాపెడా తుపాకీ లైసెన్సులు ఇచ్చేశారు. వైకాపా ముఖ్య నేతల సన్నిహితులు, అనుచరులు, వారి ముఠాల్లోని సభ్యులు ఆ పార్టీ చోటా నాయకులకు పప్పు బెల్లాల్లా పనిచేశారు. చివరకు ఒక పంచాయతీ కార్యదర్శికి, చోటా మైనింగ్ వ్యాపారికి ఇచ్చేశారంటే ఏ స్థాయిలో అరాచకం రాజ్యమేలిందో అర్థమవుతుంది. సో దాన్ని ఈ ప్రభుత్వం సవరించాల్సిన అవసరం ఉంది. ఆ జిల్లా ఎస్పీ గారు అలాగే ఆ రేంజ్ డిఐజీ గారు ఒకసారి దీని మీద రివ్యూ చేసి తుపాకీ లైసెన్సులు రద్దు చేస్తే బెటరు. ఎందుకంటే రౌడీల చేతిలోనూ అరాచక శక్తుల చేతిలోనూ తుపాకీలు ఉండకూడదు. వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తారు. మిస్యూజ్ చేస్తే ప్రమాదం, పెను ప్రమాదం. సో కోయ ప్రవీణ్ గారికి పెద్ద పని పడింది. అయితే ఇంకా ఆదిలో అడ్డంకులకే నీరు గారిపోదు. స్వీయ అనుభవాల నుంచి నాయకత్వ పాఠాలు చెప్పిన దువ్వూరు సుబ్బారావు విజయవాడ సిద్ధార్థ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కీలక ఉపన్యాసం. జీవితంలో, కెరీర్లో ప్రారంభంలో తగిలే ఎదురు దెబ్బలకు, ప్రతికూల పరిస్థితులకు కుంగిపోకూడదు, వాటిని సరిగ్గా ఎదుర్కోవాలి అని రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు అన్నారు. విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్వర్ణోత్సవాల సందర్భంగా నాయకత్వ లక్షణాలపై ఆయన కీలక ఉపన్యాసం చేశారు. తన అనుభవాలనే ఉదాహరణలుగా తీసుకొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ కేవి చౌదరి అధ్యక్షత వహించారు. అకాడమీ అధ్యక్షుడు మలినేని రాజయ్య, కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, ప్రిన్సిపల్ మేకర్ రమేష్, డీన్ రాజేష్ జంపాల, డైరెక్టర్ వేమూరు బాబురావు వీళ్ళందరూ పాల్గొంటే ఇందులో దువ్వూరు సుబ్బారావు గారు చెప్పిన అంశాలు చాలా కీలకమండి. నిజంగా మనం ఏదైనా కొత్త ప్రయత్నం చేస్తున్నప్పుడు లేదా జీవితంలో అప్పుడప్పుడే ఎదగాలనుకుంటున్నప్పుడు, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగంలో స్థిరపడాలనుకుంటున్నప్పుడు అన్నీ అనుకున్నట్టు జరగవు. సో మనం ఏంటంటే స్టూడెంట్స్గా ఉన్నప్పుడు లేదా ఎదుగుతున్న దశలో రకరకాల గోల్స్ పెట్టుకుంటాం. నేను ఇలా సెటిల్ అవ్వాలి, ఇలా అవ్వాలనుకుంటాం. కానీ అవ్వలేనప్పుడు కుంగిపోకూడదు, ఎదురు దెబ్బలు తగులుతాయి, రాడు తేలాలి అని చెప్పారు. అవన్నీ నిజమే, కరెక్టే. కానీ ఇప్పుడు యువత చాలా వరకు పెడదారి పట్టేశారండి. సోషల్ మీడియా దరిద్రం చేసేసింది యువతని. ఈ జనరేషన్ని సోషల్ మీడియా వాళ్ళ ఆలోచనలు మార్చేసింది. చదువుకున్న వారు తప్పు చేస్తే కఠిన చర్యలు ఉండాలి, నిరక్షరాస్యుల కంటే భిన్న కోణంలో చూడాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎం సుందరేష్ ఏసీబీ కేసులను కొట్టేసిన ఏపీ హైకోర్టు తీర్పుపై ఎస్ఎల్పీ విచారణలో వ్యాఖ్యలు. ఇదో అద్భుతమైన తీర్పు అన్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ. తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం. ఇది నాకు ఏమంటారు, చాలా సిల్లి, అంటే వ్యవస్థల్లో ఉన్న లోపాలు ఎంత అంటే నా పదాలు కూడా నాకు రావట్లేదు. వ్యవస్థలో లోపాలు ఎంత సిల్లీగా ఉంటాయి అవి చూడండి. ఉదాహరణ ఏంటంటే మనకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్లో ఏసీబీ ఆఫీస్ ఉంది కదా. సో దాన్ని అమరావతి ఆంధ్రప్రదేశ్కు తీసుకురాకుండానే ఏసీబీ ఆఫీసు తెలంగాణ పరిధిలో హైదరాబాద్లో ఉన్నప్పుడే 2016 నుంచి 19 మధ్య దాదాపుగా ఒక 15 మంది మీద ఏసీబీ కేసులు నమోదు చేసి వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారు అని వాళ్ళ మీద కేసులు నమోదు చేసింది ఏసీబీ. సో ఈ కేసులను ఈ మధ్య హైకోర్టు కొట్టేసింది ఆగస్టు 1వ తేదీన. ఎందుకంటే ఏసీబీ ఆఫీసు హైదరాబాద్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. సో విజయవాడలో మీరు ఏసీబీ ఏర్పాటు చేయాలి కదా, ఆఫీస్ ఏర్పాటు చేసి అక్కడ విచారించాలి కదా.
అని చెప్పి చెల్లదని చెప్పి ఆ 14 మంది మీద కేసులు ఆగస్టు 1వ తేదీన కొట్టేసింది. ఆ తీర్పు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేసింది, స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఆ విచారణ సందర్భంగా ఇక్కడ సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఏంటి అక్కడ కార్యాలయం లేదని 14 మంది మీద అవినీతి కేసులు కొట్టేశారా అని. ఆంధ్రప్రదేశ్ ఏసీబీని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించిన నేపథ్యంలో 2016-19 మధ్య కాలంలో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఏసీబీ కేసు నమోదు చేసిన కేసులను విచారించే అర్హత ఆ సంస్థకు లేదంటూ సుమారు 14 మందిపై నమోదైన అక్రమాస్తుల కేసులను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు ఆగస్టు 1న తీర్పిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఎస్ఎల్పి వేసింది. మంగళవారం జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కలిసి దీనిపై విచారించిన సందర్భంగా జస్టిస్ సుందరేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లోత్రా, సిద్ధార్థ అగర్వాల్, ప్రతివాదుల తరపున సీనియర్ న్యాయవాది గురుకృష్ణ కుమార్లు సుమారు 45 నిమిషాల పాటు వాదనలు వినిపించిన అనంతరం న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు. అంటే ఇది వ్యవస్థలో ఉన్న డొల్లతనం ఎంత దారుణంగా ఉంటుంది అనేది ఇది నేను సెపరేట్ వీడియో చేస్తాను. చాలా ఇంపార్టెంట్ అంశం ఇది. మన వ్యవస్థలో ఉన్న లోపాలు డొల్లతనాలని చేసింది. తర్వాత బంగాళాఖాతంలో ఒకేసారి 2 వాయుగుండాలు. మలక్కా జలసంధి శ్రీలంక సమీపంలో. ఇక గ్రామ సచివాలయ వ్యవస్థ నిర్మాణంపై అధ్యయనం, ఉద్యోగుల పదోన్నతులపై కూడా మార్చి నాటికి నివేదిక రూపొందించాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్దేశం. గ్రామ సచివాలయాల పనితీరు, వ్యవస్థ నిర్మాణంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులను ఆయా శాఖలకు ఎలా అనుసంధానించాలనే అంశంపైన కూలంకషంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుని వచ్చే ఏడాది మార్చి నాటికి నివేదిక అందించాలని చెప్పారన్నమాట. ఇక రాక్రీట్ అవినీతి 80 కోట్లు. ఇది వైకాపా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సంబంధికులది. ఆ సంస్థపై కేసు నమోదుకు ఆదేశం. సో ఇది తోపుదుర్తి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అండ్ ఆయన బంధువులకు సంబంధించి ఒక రాక్రీట్ ఏజెన్సీ ఒకటి ఉంది. వాళ్ళు ఏం చేశారంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 47,880 గృహ నిర్మాణాలు చేపట్టి ఒక్కటి కూడా పూర్తి చేయలేదు, కానీ బిల్లులు చేసుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క నిర్మాణం కూడా పూర్తి చేయలేదు, కానీ దానికి సంబంధించిన బిల్లులు తీసేసుకున్నారు. కాబట్టి ఇది పెద్ద అవినీతి అని ప్రభుత్వం గుర్తించి 80 కోట్ల మేరకు అవినీతికి పాల్పడ్డారని వాళ్ళ మీద కేసులు నమోదు చేయడానికి సిద్ధపడుతున్నారు. జగ్గన్న తోట ప్రబల తీర్థానికి రాష్ట్ర పండుగగా గుర్తింపు సీఎం అంగీకరించినట్టు కొందుల దుర్గేష్ వెల్లడి. 527 కోట్ల విలువైన వింజో ఆస్తులు జప్తు. అక్రమంగా నగదు లావాదేవీలు, సొమ్ము వదిలేలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వింజో గేమ్స్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన 527 కోట్ల విలువైన చరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జప్తు చేశారు. సామాజిక సంక్షేమ మండలి చైర్మన్గా పోతుల బాలకోటయ్య. అదేంటి ఎప్పుడో ఇచ్చారుగా మళ్ళీ కొత్తగా ఏంటి. ఇక పత్తి రైతు సమస్యలకు 3 రోజుల్లో పరిష్కారం. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. మన ప్రభుత్వం వస్తుంది అధైర్యపడదు. కార్యకర్తలతో మాజీ సీఎం జగన్. మన ప్రభుత్వం వస్తుంది అధైర్యపడదు, అంతా మంచి జరుగుతుంది అని వైకాపా కార్యకర్తలతో మాజీ సీఎం జగన్ అన్నారు. ఎస్ ఆఫ్కోర్స్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కూడా కేఏ పాల్ గారు కూడా ఎన్నికలు అయిన ప్రతిసారి చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. సో గెలుస్తాను వాళ్ళు 2వ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు అని కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. సో ప్రతి ఒక్కరికి కూడా ఆ నమ్మకం ఉంటుంది. ప్రతి ఒక్క పార్టీ అధినేతకు కూడా నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని నూరిపోస్తారు, తప్పులేదు. అధికారంలోకి వస్తారా లేదా అనే విషయం తర్వాత. అధికారంలోకి రావాలి అంటే దానికి తగ్గట్టు రాజకీయం చేయాలిగా, దానికి తగ్గట్టు విధానాలు మార్చుకోవాలిగా, దానికి తగ్గట్టు ఎందుకు ఓడిపోయామని తెలుసుకోవాలిగా. అసలు ఓడిపోవడానికి కారణాలు తెలుసుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తామనే నమ్మకాన్ని నింపొచ్చు. ఎందుకు ఓడిపోయామనే కారణాలే వాళ్ళు ఇంకా కనిపెట్టాల, వాళ్ళు ఇంకా తెలుసుకోవాలా, ఆ రియాలిటీకి రాలా. ఆ రియాలిటీలోకి వచ్చిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే మళ్ళీ గెలవడానికి పునాదులు నిర్మించుకోవడం, మళ్ళీ గెలవడానికి నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, నమ్మకాన్ని నింపుకోవడం. అది లేదుగా. ఎందుకు ఓడిపోయారో ఫస్ట్ తెలుసుకోండి, ఆ తర్వాత ఇటువంటి మాటలు. కానిస్టేబుల్ సెక్షన్ ఇంకెప్పుడు ఫలితాలు విడుదలై 3.5 నెలలు సెప్టెంబర్లోనే ప్రారంభిస్తామని హోంమంత్రి ఆందోళన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు. ఈ మధ్య పాపం ఈ కానిస్టేబుల్ ఎప్పుడో 2022 నవంబర్లో వీళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా 3.5 నెలల కిందట వచ్చాయి. సో ఇప్పటికీ కూడా ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ అవ్వట్ల. సో అందుకని వీళ్ళ ట్రైనింగ్ డిసెంబర్ 2వ వారంలో స్టార్ట్ అవుతుందని సత్యయేసుబాబు గారు చెప్పారంట. ఇక ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమైన ప్రదేశం. తర్వాత ఏపీ విభజన చట్టానికి లోబడే వ్యవహరించాలి, తెలంగాణ వాదనలు చెల్లవు, బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎదుట ఏపీ తరపున సీనియర్ న్యాయవాది వాదన.
వారవకల్లు శ్రీ సిటీల్లో రైల్వే స్లైడింగ్ ఏర్పాటుకు ప్రతిపాదన. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్లు కలిసిన టీజీ భరత్. ఇక నిరుద్యోగులు గోడుపట్టని ఏపీపీఎస్సీ 890 పోస్టులకు పరీక్షల షెడ్యూల్ విడుదలలో జాప్యం. డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ లెక్చరర్ ఫలితాల విడుదలలోనూ ఆలస్యమే. ఏపీపీఎస్సీ ఒకటి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ ఏపీపీఎస్సీలో ఉన్న సమస్యలన్నీ చంద్రబాబు గారికి తెలుసు. కానీ దాన్ని ఇప్పటికీ సంవత్సరంన్నరైనా ఇప్పటికీ దాన్ని పరిష్కరించలేకపోతున్నారు. 7 నెలలుగా జైల్లో ఉన్నారు, బెయిల్ ఇవ్వండి. కోర్టుకు కేసిరెడ్డి న్యాయవాది వినతి. అలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు ఉన్నారు. ఆయనతో పోలిస్తే 7 నెలలు తక్కువేగా. ఎయిమ్స్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వైద్య పరీక్షలు. బెంగళూరులో 23 కోట్ల విలువైన నిషేధిత మాదక ద్రవ్యాలు పట్టివేత. సాంబార్ గిన్నెలో పడి చిన్నారి మృతి. వేడి సాంబార్ గిన్నెలో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కృష్ణా జిల్లా పెదపారపూడి మండలం వానపాముల్లో ఆదివారం రాత్రి ఫంక్షన్లో జరిగిందంట. సాక్ష్యాధారాలు లేవని సిఐడి రిఫర్డ్ ఛార్జ్షీట్ వేసింది. హైకోర్టుకు నివేదించిన విక్రాంత్ రెడ్డి. జన్కో బొగ్గు టెండరు అదానీకే. ఇండోనేషియా నుంచి 5 లక్షల టన్నుల బొగ్గు దిగుమతి. టన్ను ధర 10,000కు కోట్ చేసిన సంస్థ. ఇండోనేషియా నుంచి 5 లక్షల టన్నుల బొగ్గు కొనుగోలుకు ఏపీ జన్కో పిలిచిన టెండర్ను అదానీ సంస్థ మరోసారి దక్కించుకుంది. ఈ బిడ్ దక్కించుకునేందుకు అదానీతో పాటు మోహిత్ మినరల్స్, స్మార్ట్ జెన్ ఇన్ఫ్రా కంపెనీలు పోటీ పడ్డాయి. అదానీ పోటీలో ఉంటే ఇంకా ఆయనకి ఇచ్చేయాల్సిందే, ఆయనదే. వాళ్ళు టెండర్ వేశారంటే వాళ్ళదే. త్వరలోనే పోలీస్ స్టేషన్లో కొత్త వాహనాలు. ఓకే, ఇవ్వండి త్వరగా. తర్వాత ఉప్పాడ చేపల రేవు నిర్మాణంలో లోపాలు. సముద్రంలోకి ప్రవేశ ద్వారం వెడల్పు పెంచేశారు. టెట్రాపాడ్ల పరిమాణం తగ్గించేశారు. ఫలితంగానే అలల తాకిడిలో బోట్లు దెబ్బతింటున్నాయి. మత్స్యశాఖ తీర ప్రాంత ఇంజనీరింగ్ కేంద్ర సంస్థ నివేదికలో వెల్లడి. కాకినాడ జిల్లా ఉప్పాడ సమీపంలో చేపల రేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణం దాదాపు 85% పూర్తయింది. మత్స్యకారులకు సుస్థిరమైన జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న ఈ రేవుతో ప్రస్తుతం వారికి మేలు కంటే నష్టమే ఎక్కువ జరుగుతోంది అని ఒక ఇంజనీరింగ్ సంస్థ రీసెర్చ్ చేసి ఇచ్చారనమాట. లోపాలు గుర్తించారు. సో ఇది సాధ్యమైనంత త్వరగా. పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. దీని మీద దృష్టి పెట్టారు. కాబట్టి ఆయన ఈ రిపోర్ట్ని సీరియస్గా స్టడీ చేస్తే బెటరు. ఇక హస్తినలో తెగని కన్నడ కాంగ్రెస్ రచ్చ. అధిష్టానం జోక్యానికి సిద్ధు పట్టు. డీకే శివకుమార్ గారేమో 2.5 సంవత్సరాలు అయింది కదా నాకు సీఎం కుర్చీ కావాలని ఆయన అంటారు. సిద్ధరామయ్య గారేమో నాకు ఇదే లాస్ట్ అవకాశం, నాకు మళ్ళీ అవకాశం ఇవ్వరు కదా, నేను ఇంకో 2.5 ఏళ్ళు నేనే ఉంటానని ఆయన అంటారు. ఈ గొడవ ఇంకా తేలేలేదు. అమ్మో ఏమాత్రం గుర్తించలేనంతగా నకిలీ ఆధార్ పాన్ కార్డుల సృష్టి. వయసు పెరిగిన తరగని జ్ఞాన తృష్ణ. వయసు పెరుగుతున్న తనలోని జ్ఞాన తృష్ణ తరిగిపోదని నిరూపిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం చెందిన ప్రముఖ మానసిక వైద్యులు కర్రి రామారెడ్డి. ఓకే, గృహమే కదా నరకసేమ. 10 నిమిషాలకు మహిళ ఐక్యరాజ్య సమితి నివేదిక. సరే, ఇవన్నీ ఈనాడులో అంశాలండి. ఇది కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్తే సాక్షిలో ఏం రాశారంటే బ్యానర్లో బాబు అక్రమాలకు పచ్చతర్పణం. అంటే దీని సారాంశం ఏంటంటే చదివాను. దీని సారాంశం చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారి మీద అండ్ టీడీపీ నాయకుల మీద గతంలో నమోదు చేసిన కేసులను కొట్టేస్తున్నారు అనేది రాసుకొచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైవి సుబ్బారెడ్డి గారి మీద, విడుదల రజనీ గారి మీద అండ్ వైసీపీ నాయకుల మీద నమోదు చేసిన కేసులు కొట్టేయలేదా? సో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మీద నమోదైన కేసులను కొట్టేయడం సహజం కదా. బాబు అక్రమాలకు పచ్చదర్పణం. దోపిడీ నాదే, దర్యాప్తు నాదే. అధికారంలో ఉండగానే అవినీతి ఇల్లు చక్కబెడుతున్న టీడీపీ పెద్దలు. కూటమి సర్కారు అధికారంలోకి రాగానే కుట్రకు శ్రీకారం. ఫిర్యాదుదారులు సాక్షులను బెదిరించే అబద్ధపు వాంగ్మూలాలు, పిటిషన్లు. చంద్రబాబు అవినీతిపై గతంలోనే ఫిర్యాదు చేసిన బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ. ప్రస్తుతం దర్యాప్తు అవసరం లేదని ఆయనే మళ్ళీ కోర్టులో పిటిషన్ దాఖలు. అదే బాటలో అప్పటి సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెరుకూరి శ్రీధర్ గారిని, కార్పొరేషన్ ఎండీ గారిని బెదిరించి చంద్రబాబు గారి మీద ఫిర్యాదులు పెట్టించారు, కేసులు పెట్టించారు. ఇప్పుడు వీళ్ళు బెదిరించి దాన్ని వెనక్కి తీసుకుంటున్నారు, అంతే కదా. లేకపోతే చెరుకూరి శ్రీధర్ గారికి చంద్రబాబు గారికి ఏమైనా పర్సనల్ గొడవలు ఉంటాయా? లేదా బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి గారికి చంద్రబాబు గారికి పర్సనల్ గొడవలు ఉంటాయా? వైసీపీ అధికారం ఉన్నప్పుడు వీళ్ళ చేత బెదిరించి కేసులు పెట్టించారు. ఇప్పుడు వీళ్ళు బెదిరించి కేసులు వెనక్కి తీసుకోమంటున్నారు, అంతే. గతంలో ఇచ్చిన సిఆర్పిసి 164 వాంగ్మూలానికి భిన్నంగా అబద్ధ వాంగ్మూలం. అదే పచ్చపాట పాడిన అప్పటి ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి. చంద్రబాబుపై అవినీతి కేసులు అర్ధాంతరంగా మూసివేతకు పక్కా పన్నాగం. ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లోత్రా నేతృత్వంలోనే కుతంత్రం. ఇప్పటికే దర్యాప్తు నిలిపివేసిన పోలీసులు. ఇది మరీ సిల్లీ వార్త. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద 2015, 16, 17 ఆ టైంలో నమోదైన క్రిమినల్ కేసులు కొట్టేసుకోలేదా?
సో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మీద గతంలో నమోదైన కేసులను కొట్టేయడం పరిపాటి సర్వసాధారణం. అలాగే ఇది కూడా. అలాగే దయలేని ప్రభుత్వం ఇది. చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ మండిపాటు. పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం. బాబు పాలనలో తమకు ఎలాంటి మేలు జరగలేదని రైతుల ఆవేదన. అయ్యా అన్నదాత సుఖీభవ రాలేదా? అన్నదాత సుఖీభవ ఇచ్చారుగా, ఎలాంటి మేలు జరగలేదంట. గతంలో ధైర్యంగా బతికాం, ఇప్పుడు దీనంగా గడుపుతున్నాం. తుఫాన్లో వర్షాలతో అల్లాడిపోయినా సాయం అందలేదని ఆవేదన. పులివెందుల మెడికల్ కాలేజీ రాకుండా చేశారని ఓ విద్యార్థి. ఈ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిద్దామని భరోసా ఇచ్చిన జగన్. ఏంటి భారీ జనసందోహంలో ఓ భాగం అని వేయకుండా చిన్న ఫోటో వేశారు అంటే జనం పెద్దగా రాలేదేంటి? గట్టిగా ఎంతమంది ఉన్నారండి? చుట్టుపక్కల ఒక 100 మంది ఉన్నారా? పెద్ద ఫోటో వేయాలిగా, పెద్ద ఫోటో వేసి భారీ జనసందోహంలో ఓ భాగం అని వేయాలి. అలా వేయలేదు ఎందుకో. సర్లే రెండో పేజీలో వేసారేమో చూద్దాం. వేయకపోతే ఎలా? ఇది ఇక్కడ వేసారండో. ఇక్కడ కూడా పెద్దగా జనం ఫోటో లేదు. దయలేని ప్రభుత్వం ఇది. అయోధ్యలో అద్భుతమైన ఘట్టం. కనుల పండుగ ధర్మధ్వజారోహణ కార్యక్రమం. బలరాముని గర్భగుడి ప్రధాన గోపురంపై జెండాను ప్రదర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ. కొత్తగా 3 జిల్లాలు. రెండు మాత్రలు ఒక సెలైన్. ప్రాణాపాయంతో ఉన్న డాక్టర్లు పట్టించుకోకపోవడంతో కాకినాడ జీజీహెచ్లో మరో నిండు ప్రాణం గాలిలో కలిసింది. అమ్మకానికి భవానీ ద్వీపం. ఇప్పటికే తొలి దశలో 10 ఎకరాల విక్రయం. అడ్వెంచర్ థ్రిల్ సిటీ పేరుతో విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్, విశ్వనాథ్ అవెన్యూస్ సంస్థలకు కట్టబెట్టిన వైనం. మాజీ మంత్రి గంటా సన్నిహితులే ఈ సంస్థలు. సర్వే నెంబర్ కూడా లేకుండా జీవో ఇచ్చిన బాబు సర్కారు 4,600 కోట్ల విలువైన 230 ఎకరాల భూములు కొల్లగొట్టేందుకు పన్నాగం. సో భవానీ ద్వీపాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. దాన్ని డెవలప్ చేసి మరింత స్పోర్ట్స్ సిటీగా, థ్రిల్లింగ్ అడ్వెంచర్స్ క్యాంపస్గా తయారు చేయడానికి దాన్ని వీళ్ళు అడ్డుకొని అమ్మకానికి పెట్టేశారని చెప్పి రాశారు. అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం తప్పులేదుగా, అయితే లీజుకి ఇవ్వాలి. వీళ్ళేమో అమ్మకానికి ఇచ్చారంట. బాబు పాలనలో గిల దారుణంగా పతనమైన అరటి ధరలు. కిలో రూపాయికి కొనేవారు కరువు. వేలాది ఎకరాల్లో తోటలు దున్నేస్తున్న రైతులు. గుడ్లప్పగించి చూస్తున్న చంద్రబాబు సర్కారు. మొక్కుబడి సమీక్షలతోనే సరి రైతులను ఆదుకునే దిశగా చర్యలు శూన్యం. మిరప, పొగాకు, మామిడి, ఉల్లి తరహాలోనే అరటి రైతుల జీవితాలతో చెలగాటం. కరోనా విపత్తు మేళ అరటి రైతులను ఆదుకొని వైఎస్ జగన్. ఓకే, నన్ను దెబ్బతీయాలని చూస్తా. బెంగాల్లో తనను దెబ్బతీయాలని ప్రయత్నిస్తే పునాదులు కదిలించేస్తానని బీజేపీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వార్నింగ్ ఇచ్చారంట. పొద్దున్న వార్నింగ్ ఇచ్చి రాత్రికి మళ్ళీ నరేంద్ర మోదీ గారికి క్షమాపణ చెప్తారులే. మమతా బెనర్జీ రాజకీయం అంతా అలాగే ఉంటుంది. H1B వీసాదారులకు ఊరట. వెళ్ళగొట్టి వారిని అమెరికలతో భర్తీ చేస్తారని వార్తలకు వైట్ హౌస్ ఫుల్ స్టాప్ పెట్టింది. అన్నంలో పురుగులు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల గిరిజన సంక్షేమ పాఠశాలలో పురుగుల అన్నం తిన్న 4 విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. యానిమేషన్ ఫిల్మ్ మహావతార్ నరసింహ ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది. వచ్చే నెలలో నామినేషన్ షార్ట్ లిస్ట్ నిర్ణయిస్తారంట. 2026లో T20 ప్రపంచ కప్ జరగబోతోంది కదా. దానిలో ఫిబ్రవరి 7వ తేదీన అమెరికాతో, ఫిబ్రవరి 12వ తేదీన నమీబియాతో, ఫిబ్రవరి 15వ తేదీన పాకిస్తాన్తో ఇండియాకు మ్యాచ్లు ఉన్నాయంట. బాబు అక్రమాలకు పచ్చదర్పణం. 2 మాత్రలు ఒక సెలైన్. కాకినాడ జీజీహెచ్లో ఇదే వైద్యం. డాక్టర్లు పట్టించుకోక మరో రోగి మృతి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో అదేలే, అవే ఇస్తారు. ఇక 2027 జూన్ 26 జూలై 7 మధ్య గోదావరి పుష్కరాల. ఓకే, జూన్ 26 నుంచి జూలై 7 మధ్య గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయంట. ఇక 28న క్యాబినెట్ సమావేశం. టెట్ 1B పేపర్ సిలబస్ మార్చండి. సో ఇవన్నీ సాక్షిల అంశాలండి. సాక్షిని మనం ఇంకా పక్కన పెట్టవచ్చు. ఆంధ్రజ్యోతి చూస్తే ఆంధ్రజ్యోతిలో ఇది చెప్పేసాము. పార్టీయే సుప్రీం అని మంత్రులు ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వద్దు. గ్రీవెన్స్ నిర్వహించిన 23 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులకు నోటీసులు. పార్టీ కోసం కష్టపడిన వారందరికీ న్యాయం, ఆ బాధ్యత నేనే తీసుకుంటా. 1 నుంచి పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతులు. 10 రోజుల్లో పార్టీ కమిటీల నియామకం. జోనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో లోకేష్. పార్టీ కన్నా మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కువ కాదని టీడీపీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
తమ తమ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో సమావేశాలు, ప్రజలతో గ్రీవెన్స్ నిర్వహించిన ఇద్దరు మంత్రులు 23 మంది ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. వారందరికీ తక్షణం నోటీసులు ఇచ్చి వివరం తీసుకోవాలని ఆదేశించారు. ఇక ఉద్యాన హబ్గా సీమ, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో ప్రోత్సాహకాలు, డిమాండ్ ఉన్న పంటలు పండించే రైతులకు మరిన్ని సౌకర్యాలు, 5.9 లక్షల మంది రైతులకు లబ్ధి, ఉద్యాన శాఖపై సీఎం సమీక్ష. సో రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటలు ఎక్కువగా ప్రోత్సహించడానికి అదనపు రాయితీలు, అదనపు బడ్జెట్ ఇవ్వడానికి సీఎం గారు నిన్న రివ్యూ చేశారండి. అది రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాలో కూడా ప్రోత్సహిస్తున్నారంట. తర్వాత మీకు అధికారమే లేదు, నీటి కేటాయింపులను తిరగదోడేందుకు వీలు లేదు. కరెక్టే. ఎప్పుడో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పిచ్చింది. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు కేటాయిస్తే అందులో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు, 299 టీఎంసీలు తెలంగాణకు కేటాయించి ఎప్పుడో తీర్పిస్తే తెలంగాణ వాళ్ళు ఇప్పుడు 2 రాష్ట్రాలకు సమంగా ఇవ్వండి అని చెప్పి కొత్త వాదన తెర మీదకు తెచ్చింది. దాన్ని ట్రిబ్యునల్లో ఆంధ్రప్రదేశ్ గట్టిగా వాదించింది. నీటి కేటాయింపులను తిరగదోడేందుకు వీల్లేదు. కృష్ణా ట్రైబ్యునల్ 2కు ఆంధ్రప్రదేశ్ స్పష్టీకరణ, ఆధారాలు లేని తెలంగాణ వాదనలకు విలువ లేదు. ఏ ప్రాజెక్టు నీటి కేటాయింపును మార్చకూడదు. తొలి నుంచి వాదనలు వింటామంటే కుదరదు. విభజన చట్టంలోని సెక్షన్ 89లో పేర్కొన్న కేటాయింపులను మార్చేందుకు వీల్లేదు. తెలంగాణ కొత్తగా పుట్టిన బిడ్డ కాదు, 100 ఏళ్ల నుంచే ప్రాజెక్టులకు కేటాయింపులు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయాలకు తెలంగాణ బాధ్యత వహించాల్సిందే అని గట్టిగా వాదనలు వినిపించారన్నమాట నీటి కేటాయింపుల విషయంలో. ఇక ఆ సైన్యాధికారి తొలగింపు సమ్మె, పూజలో పాల్గొనేందుకు నిరాకరించిన క్రైస్తవ సైన్యాధికారి డిస్మిస్పై సుప్రీంకోర్టు. ఇక నైలు నదిలో మొసళ్ళెన్ని, నిన్న కురిసిన వానలో ఎన్ని చినుకులు, ఇలాంటి ప్రశ్నలకు ఏం చెప్తాం? పరకామణి చోరీ కేసులోనూ ఇదే చెప్పా. సిఐడి విచారణ తర్వాత భూమన వ్యంగ్యం, అరగంటలో ముగిసిన విచారణ, రాజీ గురించి తెలియదని వెల్లడి. ఏమీ తెలియదు లేదా ఏమీ గుర్తుండదు మీకు. వస్తాయి, అన్నీ బయటకు వస్తాయి. సో ఈయన టీటీడీ చైర్మన్గా ఈయన ఉన్నారు, కానీ అప్పుడు టీటీడీకి సంబంధించిన ఉద్యోగితో రాజీ జరిగితే ఈయనకి తెలియదంట. పరకామణి చోరీ కేసులో టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భువన్ కరుణాకర్ రెడ్డి సిఐడి ముందు విచారణకు హాజరయ్యారు. అరగంటలో ముగిసిన విచారణ అనంతరం బయటకు వచ్చారు. లోపల ఏం సమాధానం చెప్పారో తెలియదు, కానీ విచారణకు ముందు బయటకు వచ్చాక మాత్రం మీడియా ముందు తనలోని వ్యంగ్యం అంతా ప్రదర్శించారు. సటైర్గా మాట్లాడారు. నేను ఇక కుటుంబ సభ్యుల కాలేయంలో గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా కుటుంబ సభ్యుల చేరలో 50,000 మందికి పైగా మహిళలు. మైనారిటీ విద్యాసంస్థల్లో అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా, రాష్ట్రాలకు కేంద్ర అధికారుల సూచన. అరుణాచల్ మాదే, భారత మహిళను వేధించలేదు, చైనా పునరుద్ఘాటన ఖండించిన భారత్. ఆ సైన్యాధికారి తొలగింపు సభ్య కొన్నిసార్లు శిక్ష కన్నా క్షమ మిన్న, ఓటు వేసిన ఘటనను పట్టించుకోలేదు. హిందువులను కించపరచడం అన్న ప్రశ్నే లేదు. మాజీ సిజేఐ జస్టిస్ గవాయ్. గందరగోళానికి అధిష్టానం తరలించాలి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, నన్ను టార్గెట్ చేస్తే మీ పునాదులు కదిలిస్తా. రాష్ట్రంలో తనను టార్గెట్ చేస్తే దేశంలో బీజేపీ పునాదులు కదిలిస్తానంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, కేంద్ర సంస్థలన్నింటినీ రంగంలోకి దించినా తనను ఓడించలేదని అన్నారు. బీజేపీకి టీఎంసీకి ఒక కాంప్రమైజ్ పాలిటిక్స్ జరుగుతాయండి. అందుకే వెస్ట్ బెంగాల్లో జరిగే అనేక క్రైమ్స్ని, అనేక కుంభకోణాలని బీజేపీ వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఇంకా అయిపోద్ది, ఆ కాంప్రమైజ్కి తెరదించుతారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఈమెను ఓడించేసి అక్కడ కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంది. ఇంకా అక్కడితో సీన్ సితార్ అయిపోతుంది. ఇక మాల వేసుకోవాలంటే సెలవు తీసుకోండి, జుట్టు పెంచుకొని యూనిఫామ్ బూట్లు లేకుండా విధులకు వచ్చేందుకు అనుమతి లేదు, తెలంగాణ పోలీస్ శాఖ ఉత్తర్వులు. అయ్యప్ప మాల సహా ఇతర ఆధ్యాత్మిక దీక్షలు తీసుకునే పోలీసులు విధుల నుంచి సెలవు తీసుకోవాలని తెలంగాణ పోలీస్ శాఖ తమ సిబ్బందికి సూచించింది. జుట్టు గడ్డం పెంచుకొని యూనిఫామ్కు బదులు సాధారణ దుస్తులు ధరించి కాళ్ళకు బూట్లు లేకుండా పోలీస్ సిబ్బంది విధులకు హాజరయ్యేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఓకే, ఇవన్నీ ఆంధ్రజ్యోతి పక్కన పెట్టి ఆంధ్రప్రభకు వెళ్తే, ఆంధ్రప్రభలో ధర్మధ్వజం రెపరెపలని అయోధ్య ఘట్టం ఇచ్చారు. తర్వాత సామాన్య భక్తులకు కనకదుర్గమ్మ అంతరాలయ దర్శనం, దగ్గరగా కనకదుర్గమ్మ దివ్య దర్శనం, ప్రయోగాత్మకంగా పరిశీలన, ఈవో దుర్గగుడి చైర్మన్ పర్యవేక్షణలో రాహుకాలంలో గంట సేపు సుమారు 1500 మంది భక్తులకు అంతరాలయ దర్శనం అని ఇచ్చారు. తర్వాత 40,000 కోట్లతో సీమ అభివృద్ధి అండి. ఇది రాయలసీమలో 4 జిల్లాలతో సహా ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు మొత్తం కలిపి 40,000 కోట్లతో ప్రత్యేకంగా రాయితీలు ఇస్తున్నారు. 50 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగని
ప్లాన్ చేశారు. ఇక వేడిన చిక్కుముడులు 3 కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్. నిన్న అరటి, నేడు వేరుశనగ సెగ. అప్పుల ఊబిలో శనగ రైతులు. ఇక హాస్టళ్ళకు కమాండ్ కంట్రోల్. అన్ని హాస్టళ్లలో ఆర్ఓ ప్లాంట్లు, ప్రతి విద్యార్థి రక్త నమూనాల సేకరణ, ప్రతి హాస్టల్లోనూ వాటర్ శాంపుల్ పరీక్షలు. మంచిది. స్థానిక సమరం, క్లీన్ స్వీప్ లక్ష్యం. బలహీనత బూత్లపై టీడీపీ ఫోకస్. స్థానిక నేతలకు బాధ్యతలు. 2 వారాల క్షేత్రస్థాయి క్యాంపెయిన్. అక్కడికక్కడే సమస్యల పరిష్కారం. అవసరమైతే ఎమ్మెల్యేల రంగంలోకి. మున్సిపాలిటీలు, పంచాయతీల్లో మొదలైన కసరత్తు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం అన్నీ గెలవడానికి అవసరమైనట్టు టీడీపీ రాజకీయంగా అండ్ ప్రభుత్వ పరంగా సిద్ధమవుతుంది. సమస్యలు పరిష్కరిస్తే మీకు అండగా ఉంటా. ప్రజా దర్బార్లో మంత్రి నారా లోకేష్. తెదేపా కేంద్ర కార్యాలయంలో 75వ ప్రజా దర్బార్. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన యువనేత. వినతుల స్వీకరణ, త్వరితగతిన పరిష్కారానికి ఆదేశాలు. బెనామీలతో దందా. మైనింగ్ మాఫియా బరితెగింపు. బ్లాస్టింగ్లతో గిరిజనుల్లో భయం. పెనాల్టీ చెల్లించకుండా డ్రామాలు. పంచాయతీ కౌన్సిలర్లోనే వ్యవహారం. హైవే పేరిట భారీగా గ్రావెల్ తవ్వకాలు. ఉరుము గుపిగడ్డ వద్ద విధ్వంసం అంట. ఎక్కడిది? ఏ నియోజకవర్గం? చూద్దాం. పొంచి ఉన్న తుఫాను, వరుస అల్పపీడనాలు. రాష్ట్రంలో మళ్లీ వానలు. 29 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు 2 అల్పపీడనాలు ఉన్నాయంట. అది సో ఇవి రాశారు. ఈ పక్కన పెట్టి ఈనాడులో ఒకసారి నేషనల్ అంశాలకు వెళ్తే, గాయకుడు జుబిన్ గర్గ్ది వెల్లడించిన అసంశయం. పెద్దపేగు క్యాన్సర్కు పిప్పిళ్లతో చెక్. నన్ను సవాల్ చేస్తే భాజపా పునాదులు కదిలిస్తా. కస్టడీ మరణాల వ్యవస్థకే మచ్చ. వీటిని దేశం సాధించదు సుప్రీంకోర్టు. అఫిడవిట్లు సమర్పించిన రాష్ట్రాలపై ఆగ్రహం. రేపటి నుంచి వైకుంఠ ఏకాదశి టిక్కెట్ల రిజిస్ట్రేషన్. మొదటి 3 రోజులకు డిసెంబర్ 2న లక్కీ. నోటి నుంచి జోగి సోదరులకు 4 రోజుల కస్టడీ. ఉత్తర్వులు ఇచ్చిన విజయవాడ ఎక్సైజ్ కోర్టు. జోగి రమేష్ అండ్ ఆయన సోదరుడు రామోన్ 4 రోజులు కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఎక్సైజ్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందంటండి. ఇక జోగి సోదరులకు విడతల వారీగా ముడుపులు వచ్చాయంటండి. నకిలీ మద్యం తయారీలో వాళ్ళకి 2021 నుంచి 2024 వరకు 70 లక్షలు అప్పుడప్పుడు ముడుపుల రూపంలో ఇచ్చారంట. అది విచారణలో బయటకు వచ్చింది. ఇక పండగ వేళ అందినంత దండుకో. సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు. హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు దాదాపు 7,000, విజయవాడకు 3,000 నుంచి 6,000. విమాన టికెట్ల కంటే అధికంగా ఛార్జీలు. ఇంకా ఆపేయచ్చులే. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి. 7:30 అవుతుంది ఇప్పటికే. దీన్ని అప్లోడ్ చేసి పోస్ట్ చేసి పబ్లిక్లో పెట్టినప్పటికీ 8 అవ్వచ్చు. థ్యాంక్ యూ. లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.